20,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రాణహిత పూర్తయ్యేదన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కమిషన్ల కోసమే రీడిజైనింగ్ చేశారని మండిపడ్డారు. రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయాలతో పెద్ద నష్టమే జరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయాలనే అధికారులు పనిచేశారంటున్న వివేక్తో రాజు పటేల్ ఫేస్ టు ఫేస్. రివ్యూ మీటింగ్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై పోరాటం చేస్తున్న వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎలాంటి ప్రశ్నలు ఎలాంటి డౌట్స్ మీరు ఏం చేశారు సార్? అదే ఆ రోజులలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 38,000 కోట్ల ప్రాజెక్టులో 11,000 కోట్ల ఖర్చు ఆల్రెడీ చేయడం జరిగింది. సుమారు 20,000 కోట్లు చేస్తుంటే గ్రావిటీతో తుమ్మిడి నుంచి ఏదైతే గ్రావిటీతో వచ్చే నీళ్లను తీసుకువెళ్ళి కింద 100 మీటర్స్ కింద ఈ మేడిగడ్డ బ్యారేజ్ కట్టడము, మళ్ళీ ఇక్కడ నుంచి పంపు చేయడము, అంటే ఇది కేవలము ఈ రీడిజైనింగ్ వలన పైసలు ఖర్చు పెట్టి కమిషన్లు దోచుకోనికి అనేది స్పష్టత కనబడుతుంది. 5 సంవత్సరాలలో 1200 టీఎంసీ నీళ్ళు ఏదైతే పంపు చేయాలో ఇప్పటివరకు సుమారు 150 టీఎంసీలే పంపు చేశారు. అంటే ఈ ప్రాజెక్ట్ వలన ఏదైతే 9 లక్షల కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనో ఇప్పటివరకు కేవలం 95,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. అంటే ఈ రాష్ట్ర కేసీఆర్కి అప్పుడు అని అన్నాడు, నేను చాలాసార్లు చెప్పిన, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి రాత్రి ఆలోచన వస్తుంది, పొద్దున ఇంప్లిమెంట్ చేస్తాడని. ఇంజనీర్స్ కూడా ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళకు ఈ ప్రభుత్వంలో ఉండి జీతాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ అందరు కూడా వినడం జరిగింది. వీళ్ళందరూ కూడా కేవలము ముఖ్యమంత్రిని ఎట్లా సంతోషపెట్టాలని చెప్పి పనిచేస్తున్నారు. వారి నిర్ణయాల వల్ల ఈ రోజు కేసీఆర్ ఏదైతే నిర్ణయించుకున్నాడో తుగ్లక్ లెక్క ఈ ప్రాజెక్ట్ కట్టి లక్షలాది కోట్ల రూపాయలు వృధా చేయడం జరిగింది. చీఫ్ ఇంజనీర్ గారు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఏదైతే ఈ లోపాలు ఉన్నాయో ఈ ప్రాజెక్ట్లో సిడబ్ల్యూసి రిపోర్ట్లో కూడా స్పష్టత ఉంది. ఈ పిల్లర్స్ సరిగా లేవు, కునికిపోతున్నాయి. వీళ్ళందరికీ ఇదే బ్యారేజ్ కాదు, సుందిల్లా ఇంకా అన్నారంలో కూడా ఇదే పరిస్థితి ఉంది, సరైన నిర్ణయం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరం రాయడంలో అరే ఏమైనా లోపాలంటే సరిదిద్దుకోవాలి, కానీ దానికి మళ్ళా రిప్లై ఇచ్చి వారి వారి బాధ్యతల పైన మరక రావద్దని చెప్పి వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు, ప్రజలకు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏమున్నాయో దీంట్లో ఏం నిర్ణయాలు జరిగినాయో ఇవన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ ఏదైతే చేయాలో దాని గురించి చేస్తూ ఈ ప్రాజెక్ట్ వలన ప్రజలకు ఏదైతే లాభం పొందుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మరొక ఎంక్వైరీ వేయడం జరిగింది. ఎక్కువగా ముంపు గురవుతుంది కదా, 4 ఏళ్ళుగా ముంపు పరిహార ప్రాంత ప్రజలకు మీరు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వం అసలు పరామర్శించాలని చెప్పారు. మీరు కూడా ఏదో ప్రధానంగా అదే ఒక ప్రశ్న లేవనెత్తారు. చాలా టెక్నికల్గా కూడా అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆలోచనలు ఇచ్చారు సార్. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయబోతుంది? అంటే నేను లాస్ట్ వీక్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసినప్పుడు వారికి ఈ విషయం తీసుకువెళ్ళాను. 4 సంవత్సరాల నుంచి ప్రజలు ఇక్కడ నష్టపోతున్నారు. 1,00,000 ఎకరాల వరకు చెన్నూరు, మంచిర్యాల, మంతని ఈ 3 నియోజకవర్గాలలో ఈ బ్యాక్ వాటర్స్ వలన లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయి, ఇల్లులు మునిగిపోతున్నాయి మంచిర్యాలలో అని చెప్తే వారు ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఒక ప్రపోజల్ ఇమ్మన్నారు. ఈ బ్యాక్ వాటర్స్ రానియకుండా చేస్తామని చెప్పి వారు ఆల్రెడీ ఒక ప్రపోజల్ ప్రిపరేషన్లో ఉంది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను, ముఖ్యమంత్రితో మాట్లాడి తొందరగా చేస్తే ఈ వచ్చే వర్షాకాలం ముందు ఈ ప్రాజెక్ట్ని మళ్ళా ఈ బ్యాక్ వాటర్స్ రాకుండా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదే విచారణలో మీరు ఇన్ని రోజుల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చేసిన పోరాటము ఫలించబోతుంది అనుకుంటున్నారు సార్, జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా? కానీ నేనైతే అనుకుంటున్నాను డెఫినెట్లీ ఈ ఈ ప్రజాస్వామ్యం ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారో అది బయటకు వస్తుంది, ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారో. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఏ నాయకుడు అనుకోవద్దు నేను ప్రభుత్వంలో ఉన్నా, నేను అధికారంలో ఉన్నా, ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి అనుకున్నాడో ఇంత ఫ్యూచర్లో కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించొద్దని చెప్పి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం చూపించాలి. సో వివేక్ వెంకటస్వామి చెప్పినట్టుగా గత 5 ఏళ్లుగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతిపై పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాళేశ్వరంలో జరిగినటువంటి ప్రాజెక్టులో జరిగిన అవినీతి
ఖచ్చితంగా బయట తీస్తాము, దాంట్లో అవినీతి పాల్పడిన వారిని శిక్షిస్తామనే అభిప్రాయం వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాటలు వ్యక్తమైంది. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, భూపాలపల్లి జిల్లా.